వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కట్టెలు అమ్మిన చోటే పూలమ్మటం అనేది తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్వతహాగానో మిత్రపక్షంగానో ప్రభుత్వంలో భాగమవుతూ వస్తుంది. జమ్మూ కాశ్మీర్ మొదలు కశ్మీర్ వరకు పలు రాష్ట్రాల్లో అధికారంలోనో లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగానో నిలుస్తూ ఉంది. కానీ ఒక్క తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ ఎదగటానికి ఆపసోపాలు పడుతుంది. 60 ఏళ్లుగా కాంగ్రెస్ తమిళ గడ్డపై పవర్ చూడలేకపోయింది. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలతో పలుమార్లు పొత్తులు పెట్టుకున్న ప్రభుత్వంలో మాత్రం భాగం కాలేకపోయింది. గత 10 ఏళ్లైతే డిఎంకే పార్టీతో కాంగ్రెస్ చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన కేబినెట్ లో మాత్రం స్టాలిన్ చోటు ఇవ్వలేదు. కాంగ్రెస్ కు అధికారంలో భాగం ఇచ్చేది లేదని గతంలోనే స్టాలిన్ తేల్చి చెప్పారు. ఇక ఈసారి కూడా అదే జరుగుతుందని కాంగ్రెస్ అనుకుంది. కానీ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. డిఎంకే పవర్ పోయింది. అయితే 59 ఏళ్ల కాంగ్రెస్ కలను ఆశను టీవీకే విజయ్ పార్టీ తీర్చింది. బల నిరూపణ పరీక్షలో సాయంగా నిలిచినందుకు కృతజ్ఞతతో కేబినెట్ లో చోటు ఇచ్చింది. 5 ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీకి ఏకంగా 2 మంత్రి పదవులు ఇచ్చింది. రాజేష్ కుమార్, విశ్వనాథం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ராஜேஷ் குமார் என்னும் நான் தமிழ்நாட்டு அரசின் அமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்கு உள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் அமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டோன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். பெருந்தலைவர் காமராஜர் நாமம் வாழ்க, భారత రత్న రాజీవ్ గాంధీ నామం வாழ்க. ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. 35 ఏళ్ల క్రితం తమిళనాడులో టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి రోజే తమిళనాడు కేబినెట్ లో కాంగ్రెస్ భాగమైంది. ఒకవైపు ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ అగ్రనేతలు నివాళులర్పిస్తున్న సమయంలోనే తమిళనాడులోని లోక్ భవన్ లో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కాంగ్రెస్ నేతలకు తీవ్ర భావోద్వేగాన్ని కలిగిస్తోంది. 59 ఏళ్లుగా అధికారం అంటే ఏంటో తెలియకుండా తమిళనాడులో కాంగ్రెస్ పడుతూ లేస్తూ పార్టీని నడిపిస్తోంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునేందుకు చిన్న ఆశ దొరికింది. 2 కాంగ్రెస్ మంత్రుల ద్వారా పార్టీని ఎంతో కొంత స్ట్రాంగ్ గా చేయాలని హస్తనేతలు భావిస్తున్నారట. దొరికిన అవకాశాన్ని 2 చేతులా పట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 2 మంత్రుల సాయం, విజయ్ ప్రభుత్వం సపోర్ట్ ఉండటంతో ఎలాగైనా పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఇక రాజీవ్ వర్ధంతి రోజే కాంగ్రెస్ పార్టీ తన ఉనికికి కొత్త దారులు వేసుకుంది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ కాంగ్రెస్ తలరాత మారుస్తుందా లేదా చూడాలి.